హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్ అండి. ఈరోజు టేస్టీ పులిహారీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ముందుగా మేము కొంచెం రైస్ని ఈ విధంగా ఉడకబెట్టేసి చక్కగా అన్నంలాగా వండేసుకున్నామండి. దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకున్నాము. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. రైస్ అన్నది మనకి చల్లారిన తర్వాతే, అన్నం అన్నది మనకి చల్లారిన తర్వాతే సాల్ట్ అన్నది కలుపుకోవాలి. లేకపోతే వేడి మీద కలిపితే శుద్ధలాగా అయిపోతుందండి. ఇప్పుడు అది అలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని వేరుశనగ గుళ్ళు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, సాయిపప్పు ఇవన్నీ వేయించుకోవడానికి తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలి. చూస్తున్నారుగా నేను ఎంత శనగపప్పు అన్నది వేసాను. నాకు పులిహోరలో శనగపప్పు, వేరుశనగ గుళ్ళు ఎక్కువగా ఉంటే ఇష్టం అండి. అందుకని నేను ఎక్కువ వేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే వేసుకోండి, సరేనా? తాలింపు దినుసులు మీకు తెలిసిందే కదండి. శనగపప్పు ఉంటుంది, సాయిపప్పు ఉంటుంది, ఆవాలు ఉంటాయి, జీలకర్ర ఉంటాయి కదా. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటున్నాను. పెద్దవాళ్ళు ఎక్కువగా ఉన్నారనుకోండి ఇంట్లో, కొంచెం వేరుశనగ గుళ్ళు అనేది తగ్గించి వేసుకోండి. లేదనుకుంటే తినగలిగిన వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎందుకంటే పులిహోరలోకి వేరుశనగ గుళ్ళు ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది అయితే జీడిపప్పు కూడా వేసుకుంటారు. మా దగ్గర లేదు ప్రస్తుతానికి, అందుకే నేను వేయలేదు. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 4 పచ్చిమిరకాయలు అనేది చీలికలు చేసుకుని, అంటే చిన్న ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిరకాయ అన్నది ఫుల్గా చీల్చి ఎప్పుడు ఫ్రై చేయకండి. ఎందుకంటే దాంట్లో ఉన్న గింజలు అన్నది మనకి బయటకు వచ్చేసి అవి చిందుతూ ఉంటాయి. అదే కాదు, చిన్నపిల్లలు ఉంటే ఎక్కువ కారం, స్పైసీనెస్ అన్నది బయటకు వస్తుంది. కాబట్టి చిన్న ఘాటు పెట్టి వేసుకోండి. అప్పుడు మనకి అది అలాగే ఉంటుందండి. అంటే మన మిరగాయ లాగానే ఉంటుంది. పెద్దవాళ్ళైతే తినొచ్చు, చిన్నవాళ్ళైతే పక్కన పెట్టుకోవచ్చు, సరేనా? ఈ విధంగా వేసుకోండి. వేసుకున్నవి ఫ్రై చేసుకుంటూ ఉన్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత, అంటే 1 నిమిషం తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం మనం. చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇలా పల్లీలు వేగేటప్పుడు అండి 1 చిటికెడు ఉప్పు కూడా వేయండి. ఎందుకంటే అలా వేయటం వల్ల ఆ పల్లీలకి మంచి టేస్ట్ వస్తుందండి. ఎందుకంటే మనం చింతపండు పులుపు వేసుకుంటాం కదా రైస్లోకి, అప్పుడు పల్లీలు ఇవి ఉప్పుగా పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర అన్నది. బహుశా చాలామంది ఈ పల్లీల్లో సాల్ట్ అన్నది వేయరు కదా. ఒకసారి ఇలా వేసి చూడండి. నిజంగా అండి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పోపు మొత్తం కూడా రైస్లోకి వేసేసుకోవాలి. తర్వాత అదే కళాయిలోకి మనం చింతపండు 1 పావు కేజీ పులుసు తీసి పక్కన పెట్టుకున్నామండి మేము. అది ఆ ఆయిల్లోకి వేసేసేసి దాన్ని చక్కగా చిక్కగా అయ్యే వరకు మరగబెట్టుకుందాము. చూస్తున్నారుగా నేను పులుసులో కూడా పచ్చిమిరకాయలు వేసాను కదండి. ఆ పచ్చిమిరకాయలు కూడా నేను ఘాట్లు మాత్రమే పెట్టానండి. చూడండి, గమనించండి మీరు. ఇప్పుడు ఈ పోపు అన్నది కొంచెం చల్లారింది కదండి, వేడిది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. అంతే కదండి. మీరు గమనించారా, నేను పులుసులో కూడా కొంచెం సాల్ట్ వేసాను. ఎందుకంటే ఆ పులుసు మరిగేటప్పుడు ఆ పులుపుదనంతో పాటు ఆ పచ్చిమిరకాయలకి ఉప్పు కూడా పడుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఫ్రైలో వేసిన పచ్చిమిరకాయల కన్నా ఈ పచ్చిమిరకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు ఒకసారి ఆ పచ్చిమిరకాయ తినండి, ఇది కూడా తినండి, తెలుస్తుంది మీకు టేస్ట్ డిఫరెంట్ అన్నది. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇలా మరిగేటప్పుడు అది చిందుతుందండి, చేతుల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం పెద్ద గరిటె అన్నది పెట్టి కొంచెం దూరంగా ఉండి అది అలా కలుపుతూ ఉండండి. ఎంత చిక్కగా కావాలన్నది చూసుకొని ఆ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా ఇప్పుడు ఎలా చల్లారిపోయిందో. ఇప్పుడు మనకి రైస్కి ఎంత పులుపు కావాలో అంతవరకు వేసుకొని మిగతాదంతా కూడా ఒక డబ్బాలో, అంటే ప్లాస్టిక్ డబ్బాలోకి తీసి జాగ్రత్త చేసుకొచ్చండి. తర్వాత కలుపుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పులిహోర మీకు రెడీ అయిపోయింది. చూసారు కదా. నేను చెప్పిన విధానం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.